హలో వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. నిన్న మనం ఏదైతే అప్లోడ్ చేసామో BRTS రోడ్లో అక్రమంగా దందా నడుస్తుందని అప్లోడ్ చేసాం. కానీ అది మనం చూసుకున్నట్లయితే మూడు రోడ్లు కలుస్తుంది. అటు నున్న నుండి వస్తున్న వెహికల్స్ లారీలు కానీ ఇటు లారీలు మైలవరం వరకు వెళ్తాయి. సో ఈ రోడ్లో ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ అనేది ఒకటి ఉంది. ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నించున్న వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ ఉంటారు. ఆ వ్యక్తి మనకి సింగినగర్ నుండి ఫ్లైఓవర్ నుండి కూడా ఇటు నేరుగా మైలవరం వెళ్ళే రూట్లో కలుస్తాయి. సో ఇటు నుంచి లారీలు రాకూడదు అన్న ఒక నిబంధన అయితే ఉంది. దానికి ఉల్లంఘించి ఎవరైనా ఇటు వస్తే ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ అక్రమంగా ఆపి చలానా తీసుకుంటున్నారు, మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మనం నిన్న చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ కొంతమంది వీడియో తీసాం. మనం పర్సనల్గా మనం చూసుకున్నట్లయితే అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉంటారు, లారీ డ్రైవర్ ఎవరైతే క్లీనర్ ఉంటారో వాళ్ళు వచ్చి ఆయనకి డబ్బులు ఇచ్చి అక్కడ వెహికల్లో పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆయన ఆ తర్వాత ఆ ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఆ డబ్బులు తీసుకొని ఆయన జేబుల్లో పెట్టుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఈరోజు ఇక్కడ చూడడానికి వచ్చాము. కరెక్ట్గా మనం ఆ లొకేషన్లోనే ఉన్నాము. ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆపి ఆ ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే ఉన్నారో సిగ్నల్ దగ్గర అక్కడ ఆపి ఆయన అక్కడ బండిలో పెట్టుకొని ఆ తర్వాత వెళ్ళిపోయిన పరిస్థితికి అయితే మనం నేరుగా చూసాం నిన్న విజువల్స్లో. సో కానీ ఇక్కడ ఏంటంటే సింగినగర్ నుండి ఏవైతే వెహికల్స్ వస్తాయో ఆ వెహికల్స్ నేరుగా ఇటు రాకూడదు, ఇటు నుంచి మనకి నున్న వెళ్ళే రోడ్లో చూసుకొని రావాలి. కానీ ఎవరైతే వస్తారో వాళ్ళు ఆపేసి బీట్ డబ్బులు అనే కొన్ని ఇస్తే వాళ్ళు వదిలేస్తారన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఎవరైతే ఎవరున్నారో యాక్షన్ ఎవరు తీసుకుంటున్నారు, ఇటు రాకూడదు అంటున్నారు, మరి దీనికి వెనక ఎవరైనా ఉన్నారా, ఈ నిజంగానే జరుగుతున్నాయా లేదా అనేది అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇటు నుంచి లారీలు వస్తాయా? ఇప్పుడు వెహికల్స్ ఇటు వెళ్తాయా వెళ్ళవా? వెహికల్స్ ఇటు వెళ్ళవండి, అటు అవుతాయండి. ఇగో అది వైఎస్ఆర్ కాలనీ రోడ్డు అంటారు, ఆంధ్రబాబు కాలనీ అంటారు. ఇది అది వైఎస్ఆర్ కాలనీ రోడ్డు అంటారు. జక్కపూడి ఆడిగా రోడ్డు వెళ్ళిపోతాయి. పోలీసులు అంటే ఇటు ఏ రోజు ప్రస్తుతానికి అటు చేస్తున్నారు. అక్కడ చూడండి రాకూడదు ఏమీ లేదండి. ఇవన్నీ వెళ్ళదు, రెండవ ఉంటుంది కదా, ఏదైనా వెళ్ళొచ్చు. డబ్బులు తీసుకొని చేస్తారు అని ఆరోపణలు ఉన్నాయి కదా. డబ్బులు తీసుకొని చేస్తారని కాదు, డబ్బులు ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు మీరు వస్తారు, ఒక ఎంత అడుగుతారు, వాళ్ళు ఇస్తారు. అంటే ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది కామన్. చెక్ చేస్తారండి, కొంతమంది చెక్ చేస్తారు, కొంతమంది చెక్ చేయరు. అది ఇక్కడ లారీలు వస్తే కనుక ట్రాఫిక్ పోలీసులు ఆపేసి డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు? అయ్యేం లేదండి, అదే లారీలు రానియట్లేదు కానీ డబ్బులు తీసుకుంటున్నారు అనే మాట లేదు అసలు మామూలుగా. అంటే కొంతమంది ఆపేసి ఇక్కడ బీట్ డబ్బులు అనేవి కొంత ఇస్తారు అని చెప్పి అంటున్నారు, అది నిజమేనా? అవన్నీ ఏం లేవు పాపం, అయ్యేం తీసుకోవట్లేదు. అంటే నిన్న మా వాళ్ళు తీసారు ఇక్కడ వీడియో, కొంత డబ్బులు అయితే తీసుకున్నట్టు అనిపిస్తుంది. అవి ఒకళ్ళారా తెలియక తీసుకోవటమే కానీ అసలు అయితే తీసుకోరు. మామూలుగా పక్కన ఒకళ్ళారా ఉంటారుగా. మామూలు విషయం అంటే అది మీకు తెలియంది ఏముందండి, ఆడబట్టినా కొద్దిగా అవినీతికి. సో నిబంధనలు ఉల్లంఘించి ఇటు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం చేస్తారు. కంప్లైంట్ ఇవ్వలేని పక్షంలో వాళ్ళకి సంబంధించి లారీల వాళ్ళ దగ్గర యాక్షన్ తీసుకోకుండా వాళ్ళకి నేరుగా వాళ్ళే వచ్చి డబ్బులు ఇవ్వడమో, లేదంటే వాళ్ళు ఒక సిగ్నేచర్ చేసి మా ఫోటో అప్లోడ్ చేయొద్దని చెప్పడం కూడా కొంతమంది చేస్తూ ఉంటారని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఇక్కడ వెహికల్స్ ఆపకూడదు అన్న ఇదైతే ఉంది. సో సింగినగర్ నుండి నేరుగా ఇటైతే రాకూడదు. ఒకవేళ వస్తే సింగినగర్ నుండి అక్కడ ఫ్లైఓవర్ దిగిన తర్వాత కొంచెం వచ్చి వాళ్ళు నున్న రోడ్ నుంచి నేరుగా మైలవరం రోడ్డుకి ఎక్కాలి. కానీ ఇటు పైపుల రోడ్డు నుంచి అయితే ఇటు రాకూడదని ఇక్కడ అయితే ఉంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే స్థానికంగా వెల్లంపల్లి సెంట్రల్ ఆఫీస్ కూడా ఈ ట్రాఫిక్ పోలీస్ పాయింట్ సిగ్నల్ దగ్గరలోనే ఓపెన్ చేయడం కూడా జరిగింది. మరి మొత్తానికి ఇక్కడ దందా నడుస్తుంది అన్న నేపథ్యంలో మరి ఇది జరుగుతుందా లేదా అని వాళ్ళు ఎంక్వైరీ చేయడం కానీ వీళ్ళ వెనక ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, పోలీసులు ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అని కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఇంకా ముందు ఉంది. సో నగర నడిబొడ్లో ఇది జరుగుతుంది అన్న వాదనలు అయితే మరి వినిపిస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఎంతవరకు వెళ్తుందో కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో, ఇంకా ఇలాంటివి ముందు జరుగుతాయా, డబ్బులు నేరుగా వచ్చి వాళ్ళే ఇస్తారా, వీళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా,
ఇటు రాకూడదంటే ఎందుకు వస్తున్నారు, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు లేవనెత్తుతున్నాయి. మరి గవర్నమెంట్ దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటుందని కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ ఆనంద్ నాగశ్రీ, విజయవాడ. జై స్వరాజ్య టీవీ.